నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈట్ రిపీట్. క్యారెట్స్ అంటే ఇష్టం లేని పిల్లలు పెద్దవాళ్ళు అందరింట్లో ఉంటూనే ఉంటారు కదా. అలాంటి పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినే విధంగా క్యారెట్ ఇంకా ఎగ్స్తో ఒక రెసిపీ చేసేద్దాం. నేనైతే ముందుగా 3 క్యారెట్స్ తీసుకున్నాను, దాన్ని చక్కగా తురిమి పెట్టుకున్నాను. అలాగే ఒక ఆనియన్ కట్ చేసుకుందాం, ఇంకా కొంచెం కరివేపాకు. ఎంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా. సరే, రెసిపీలోకి వెళ్ళిపోదాం. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, అలాగే మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా అందులో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం. చక్కగా అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం అడుగంటకుండా అవి మాడిపోకుండా కలుపుతూ ఉందాం. కరివేపాకు వేసుకొని చక్కగా కలుపుకుందాం. చూసారు కదా, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ని యాడ్ చేసేసుకుందాం. క్యారెట్ మొత్తం వేసుకున్నాక ఇప్పుడు మొత్తం చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడే కొంచెం ఉప్పు వేసుకుందాం. చక్కగా క్యారెట్ అంతా మనకి మగ్గిపోతుంది. అలాగే కొంచెం పసుపు కూడా ఇదే టైంలో మనం వేసుకుందాం. మొత్తం బాగా కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఇదంతా మనకి సిమ్లోనే మగ్గాలి. అంత చక్కగా మగ్గడానికి మనకు ఒక 6 to 7 minutes పడుతుంది. చూసారు కదా, అంతా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు సరిపడినంత కారం యాడ్ చేసుకుందాం. ఎందుకంటే క్యారెట్ చాలా స్వీట్గా ఉంటుంది, కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. ఇందులో నేను పచ్చిమిరపకాయలు వేయలేదు కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేసాను. అలాగే మనం ముందుగా తీసుకున్నటువంటి 4 eggsని కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. చూసారు కదా, క్యారెట్ బాగా ఫ్రై అయిపోయింది. క్యారెట్ ఫ్రై అయ్యాక నేను ఇందులో 4 eggsని యాడ్ చేసేసాను. యాడ్ చేసి చక్కగా మనం ఇప్పుడు కొంచెం మంటను హైలో పెట్టుకొని మనం క్యారెట్కి మొత్తం ఎగ్స్ పట్టే విధంగా నీట్గా కలుపుకుందాం. చూసారు కదా, ఎంత చక్కగా క్యారెట్ ఇంకా ఎగ్ మిశ్రమం కలిసిపోయిందో. చూసారు కదా, ఎంత చక్కగా, అసలు అందులో మనం క్యారెట్ వేసినట్టుగా కూడా అనిపించట్లేదు. చక్కగా ఎగ్ ఫ్రై చేసినట్టుగానే అనిపిస్తుంది. పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఇది అన్నంలోకే కాకుండా చక్కగా చపాతీ రోల్స్లో కూడా ఎంతో బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.